అస్సాం నుంచి మనందరినీ ఆశీర్వదించడానికి, మనకు మార్గదర్శనం చేయడానికి తెలుసు గారు ఎవరు నా హీరో అస్సాంలో ఒక్కొక్కరిని బార్డర్లో గజ వణికిస్తుండన్న హేమంత్ బిశ్వ శర్మ గారి పేరు చెప్తేనే ఒక్కొక్క లాగులు జరుగుతున్నాయన్న, గుండె రగుతుందనే ఒక్కొక్కండి వీక్తున్నాను వల్ల. అటువంటి హీరోయిన్ ఒక్కసారి 2 చేతులు పైకెత్తి చప్పట్లతో స్వాగతం పడుతున్నా హేమంత్ బిశ్వ శర్మ గారికి. అన్ని పనులు నిలబెట్టుకొని అరే కరీంనగర్ లో హిందూ ఏకయాత్ర చేస్తురట. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తాను నడుస్తున్న దారి సరైనదో కాదో చూసుకోవాలి. తాను ఎంచుకున్న లక్ష్యం నెరవేరుతుందో లేదో గమనించుకోవాలి. తాను నమ్మిన సిద్ధాంతం పరంగా నడుస్తున్నామో లేదో చూసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి దారి తప్పినా తాను వేసే అడుగు వెనకడుగే అవుతుంది. అప్పుడు లక్ష్యం చేరలేరు, అనుకున్నది సాధించలేరు. हर हर महादेव, जय श्री राम, जय श्री राम, जय श्री राम। क्या बेटा स्कूल जाते हो कि नहीं जाते हो? जय श्री राम, जय श्री राम, सब कुछ जय श्री राम, जय श्री राम। जीत बे तुम्हारा जीत बे, जय ఇదే సూత్రాలను పాటించిన హిమాంత బిశ్వ శర్మ అస్సాం రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు మారుమ్రోగుతున్న పేరు హిమాంత బిశ్వ శర్మదే. భారతీయ జనతా పార్టీలో ఎందరో మేధావులు, అందులో అపర చాణుక్యులుగా కొందరికే పేరు. అందులో ఒకరు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ. ఈసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ మొత్తం పశ్చిమ బెంగాల్పై దృష్టి పెట్టడంతో శర్మనే ఒంటరి పోరాటంతో తనదైన శైలిలో భారీ విజయం సాధించి చూపించారు. హిమంత బిశ్వ శర్మ అస్సాం రాజకీయాలను మార్చివేసిన ఈశాన్య భారత చాణుక్యుడిగా పేరుగాంచారు. దాదాపు 2 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారినా జరిగిన అవమానాలు తన ఆలోచనలకు విరుద్ధంగా ఉండడంతో విసిగిపోవడమే కాకుండా కసితో తన రాజకీయ జీవితంలో మరో అడుగు వేశారు. బీజేపీ పార్టీలో చేరడం కీలక అడుగుగా మార్చుకుని తనదైన శైలిలో దూసుకుపోతూ ఈశాన్య రాష్ట్రాల్లోనే తన్ను అవమానించిన కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడంలో రాజకీయ చాణక్యతను చూపారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండాలను సంపూర్ణంగా ఎగరవేయగలిగిందంటే హిమాంత బిశ్వ శర్మ అపర చాణక్యమే. సరికొత్త రాజకీయ సమీకరణలతో పగడ్బందీ వ్యూహంతో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి ఏర్పాటు చేయడమే కాకుండా వరుసగా అస్సాంలో 3 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చేలా మార్చేశారు. నిర్ణయాత్మక వ్యూహాలు, ప్రత్యర్థులను అంచనా వేసి సరైన సమయంలో పావులు కదపడంలో హిమాంత బిశ్వ శర్మ తిట్ట. కాంగ్రెస్ లో ఉంటూ అస్సాం రాజకీయాలను శాసించిన ఆయన బీజేపీలో చేరాక ఆ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చారు. ఎన్ఏడీఏ రూపశిల్పిగా శర్మ వేసిన రాజకీయ పాచికలు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడ్డమే కాకుండా తిరుగులేని శక్తిగా మారింది. 2021లో అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బిశ్వాంత్ శర్మ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో తిరుగులేని నేతగా అవతరించడమే కాకుండా 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న అపర చాణక్యులు హిమాంత బిశ్వ శర్మకు హార్దిక శుభాకాంక్షలు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆ
ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.